ఈ ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడా దొరకదు, అంత డిమాండ్ ఉంది దీనికి అనే డైలాగ్ మీరు అక్కడ వినే ఉంటారు. ఈ రెడ్ శాండల్వుడ్ స్మగ్లింగ్ కి సంబంధించి, వాళ్ళ మోడస్ ఆపరెంట్ కి సంబంధించి కళ్యాణ్ గారు చాలా విస్తారంగా వివరించారు. అంతేకాదు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా ప్యాకేజ్ చేసి వీడియోలో మీకు పెట్టేస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పారైనా, సినిమాలో సీన్స్ కూడా ఇంత డ్రామా ఉండవు. మీరు పుష్పలో కూడా ఇటువంటి సీన్ మీరు చూసుండరు. రెడ్ శాండల్వుడ్, ఎర్ర చందనం, దీని గురించి కళ్యాణ్ గారు తిరుపతిలో మాట్లాడుతూ రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్స్ గురించి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఒకసారి మీరు వినాలి. మీరు ఎర్ర చందనం చెట్లను కొట్టే వాళ్ళు అవనివ్వండి, స్మగ్ల్ చేసే వాళ్ళు అవనివ్వండి, కింగ్ పింగ్స్ అవనివ్వండి, ఒక 5 కింగ్ పింగ్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ మీరు ఎవరైనా ఉండండి, మీ తాట తీసి కూర్చోబెడతాం, మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ పొలిటికల్ విల్ అంతే. దయచేసి మీకు అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే ఆపేసుకోండి. మీరు ఉద్యోగాలు లేకపోతే కలెక్టర్లు వెళ్ళి అడగండి, లేదా జిల్లాకు సంబంధించిన లీడర్లు వచ్చి అడగండి. డైరెక్ట్ గా మేము ఉపాధి కల్పిస్తాం. మేము లేదు అలా కాదు, కుదరదు అనే మైండ్ సెట్ లో మీరున్న, ఆ మైండ్ సెట్ ని కంటిన్యూ చేసినా, ఈ స్మగ్లింగ్ ని కంటిన్యూ చేసిన వాల్యూమ్ ఎంతైతే ఉందో, ఆ తిరుపతి డిపోలో మంగళం డిపో దాని పేరు, అందులో 2,60,000 దుంగలు ఉన్నాయి. అంటే సుమారు 130,000 చెట్లు. ఇది ఆన్ రికార్డ్ ఉన్నాయి. లెక్కాపత్రం అంతా వాళ్ళ వీడియోలో మనం మాడదాం. కళ్యాణ్ గారు ఏవేవైతే చెప్పారో పాయింట్స్, ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు కదా. మన కథల్లో ఉండే డ్రామా కన్నా బయట జరిగే డ్రామా చాలా లోతుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇదే ఎర్రచందన స్మగ్లింగ్ గురించి మనం సినిమా చూసాం, చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అది, పుష్ప. మీ అందరికీ తెలిసిందే. అందులో టన్నుకి 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు అని చెప్పి మాడుతుంటే మనం విన్నాం కదా. అలాంటి స్మగ్లర్ల గురించి కళ్యాణ్ గారు మాడారు, తాట తీసి కూర్చోబెడతామని. ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక్క మాటతో ఆగలేదు. మీరు కానీ మాకు దొరికితే 6 to 9 months, ఒక 1 year ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడే వెళ్ళి వేరే ఉద్యోగం సద్యోగం చేసుకోండి మీరు. లేకపోతే మీతో పాటు మీ ఆస్తులను కూడా జప్తు చేసే హక్కు మాకుంది. ఫారెస్ట్ యాక్ట్ మీరు ఒకసారి చూడండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, కళ్యాణ్ గారు చెప్తున్న మాట. ఎవరన్నా సరే రెడ్ శాండల్స్ కొట్టి చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్.